లక్కీ భాస్కర్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది మాస్టర్. అదేంటంటే ఒక సీన్లో ఒక హీరో దుల్కర్ సల్మాన్ అలాగే హీరోయిన్ ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా నార్మల్గా ఒక చిన్న ఆటోలో అనుకుంటా, ఆటోలోనూ దేంతోనో దిగితే నార్మల్ బట్టలు వేసుకొని వస్తే తనను ఎవరు పట్టించుకోరు, తనను ఎవరు సీరియస్గా చూడరు, మీడియం కొట్టాడు వినహానికి అన్నట్టు చూస్తారు. అదే పర్సన్ అది నచ్చక వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ బెంచ్ కార్లో దిగితే చాలా రెస్పెక్టబుల్గా రిసీవ్ చేసుకుంటారు, లోపల తీసుకొచ్చి అన్నీ చూపిస్తారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు అనమాట. అది చూసిన తర్వాత మన కేటీ పరిస్థితి ఇలాగే ఉంది అనిపించింది. ఎందుకంటే మనం జీరోలం, మనకేం చేత కాదు, మన స్థాయి అంత కాదు అన్నప్పుడు ఎవరికి ఏ నెగిటివిటీ ఉండదు, ఎవరికి ఏమీ అనిపించదు, వాళ్ళ మీద టార్గెట్ చేయాలని చెప్పి ఎవరికి ఎటువంటి ఆలోచన ఉండదు. కానీ ఒక ఇద్దరు పర్సన్స్కి అందరికంటే ఎక్కువ క్రేజ్ ఉంది, అందరికంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఎదిగిపోతున్నారు అని చెప్పేసి ఒక అసూయ, ఒక ఈర్ష్య కలిగింది. అంటే దానికి కారణం వాళ్ళకున్న క్రేజ్. మన కళ్యాణ్కి తనూజకి అంత క్రేజ్ లేకపోయి ఉంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ వాళ్ళకంత అందరికంటే ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి, గత బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరికంటే కూడా ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంత నెగిటివిటీ. అది నెగిటివిటీ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు పవన్ సాయి గారి ఫ్యాన్స్ కూడా చివరికి తనూజ గారిని టార్గెట్ చేసే పరిస్థితికి వచ్చారు. పవన్ సాయి గారి ఫ్యాన్స్, అది పవన్ సాయి గారు చేస్తున్నారో పవన్ సాయి గారు తెలియకుండా జరుగుతుందో నాకు తెలియదు, కానీ అది నాకు ఇన్ఫర్మేషన్ లేదు, అది ఇవ్వరు కూడా. ఎందుకంటే అలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికి అంత ఈజీగా దొరకదు. కానీ పవన్ సాయి గారి ఫ్యాన్స్ మాత్రం తనూజ గారిని చేసుకున్న టార్గెటింగ్ అంతా ఇంత కాదు. ఏకంగా పవన్ సాయి గారు తనూజ గారు ఒకే రూమ్లో ఉన్నారు, పవన్ సాయి గారి ట్రోఫీ తనూజ గారి ఇంట్లో ఉంది, ఇంకా వింటూ పోతే 1,00,000 చెప్తారు ఇలాంటివి. ఎందుకు ఇంత దారుణంగా టార్గెట్ చేస్తున్నారు? రీసెంట్గా తెలిసిందనమాట నాకు ఈ విషయం. నాకు ఉన్న ప్రాబ్లం ఇది మాత్రమే కాదు. మన తనూజ గారి కల్ట్ ఫ్యాన్ ఒక ఆయన ఏం చేస్తున్నారు, మిమ్మల్ని అడుగుతున్నాను, కల్ట్ ఫ్యాన్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను, కళ్ళు జేబులో పెట్టుకున్నారా? ఇప్పుడు నాకు ఫోన్లు చేసి నాకు కేసులు పెడతానని బెదిరిస్తున్నారు కదా, ఇప్పుడు మీరు కళ్ళు జోలో పెట్టుకున్నారా? ట్విట్టర్లో తనూజాని అమ్మ నా బూతులు తిడుతున్నారు పవన్ సాయి గారి ఫ్యాన్స్. మీరు ఏం చేస్తున్నారు? వెళ్ళి తనూజ తరపున స్టాండ్ తీసుకోలేకపోయారా? వాళ్ళని జైల్లో పెట్టించలేకపోయారా? ఏమైపోయారండి కల్తీ ఫ్యాన్ గారు? మళ్ళీ పేరు చెప్పాలంట, పేరు నా పేరు చెప్పు, నా ఊరు ఇదని చెప్పేసి నాకు పేరు చెప్పమంటున్నాడు. నేను అంత పిచ్చోన్నా మీకు ఫ్రీగా పబ్లిసిటీ ఇవ్వడానికి? నా ఛానల్లో మీకు పబ్లిసిటీ ఇవ్వడానికి నేను అంత పిచ్చోన్నా? ఇలాంటి పబ్లిసిటీ స్టంట్ నేను చూశాను నేను, తెలుసా? అదంతా కాదండి, మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. మేము వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకున్నాం, వీళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకున్నాం, ఇది మొన్నే కదా జరిగింది. మీరు ఎప్పుడో తీసుకున్నారు లీగల్ యాక్షన్, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అప్పుడు తీసుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే ట్విట్టర్లో ఇన్ని బూతులు మాట్లాడుతున్నారుగా తనూజ గారిని, తనూజ గారి క్యారెక్టర్ మీద అసాసినేషన్ చేస్తున్నారు కదా. నేను ఇంకా తనూజ గారు కళ్యాణ్ గారు మోర్ దాన్ ఫ్రెండ్స్ అని ఒక్క మాట అన్నందుకు నా మీద ఎక్కేస్తున్నారే, కేసులు పెడతాం, నీకు సినిమా చూపిస్తాం, నీకు అది చూపిస్తామని. అంటే కళ్యాణ్ని తనూజని నిత్యం సపోర్ట్ చేశాను, నేనేమో మీకు షెడ్ ఉన్నా, నా మీద నాకు సినిమా చూపిస్తారా? అమ్మ నా బూతులు తిట్టి ట్విట్టర్లో పచ్చి బూతులు క్యారెక్టర్ అసెన్షన్ చేసే వాళ్ళకేమో జబర్దస్త్ షో కూడా చూపించట్లేదు. మీరు సినిమా సంగతి పక్కన పెట్టండి, ఏం చేస్తున్నారు మీరు? కల్ట్ ఫ్యాన్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, ఏం చేస్తున్నారు చెప్పండి. తనూజ గారు కళ్యాణ్ గారు అంటే ఇష్టం కాబట్టి వాళ్ళ మీద ఎప్పుడూ వీడియోలు చేస్తున్నాను ఉంటాను, వాళ్ళ మీద ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. నేనేమో మీకు శత్రువునా? నన్ను జైల్లో పెట్టేస్తారా కళ్యాణ్ గారి గురించి తనూజ గారి గురించి వీడియోలు చేస్తే? అంటే వాళ్ళు ఎన్ని బూతులు తిట్టా పర్వాలే మీకు, ఎందుకంటే వాళ్ళు తనూజ గారిని టార్గెట్ చేశారు, కళ్యాణ్ తనూజ గారిని కలిపి మాట్లాడలే. అది మీకు నొప్పి అయిపోయింది, అంతే కదా? అది మీకు ఓకే, వాళ్ళు టార్గెట్ చేస్తే వాళ్ళ అమ్మ నా బుద్ధి తిడితే మీకు ఓకే. నేను కళ్యాణ్ని తనూజని కలిపి మాట్లాడితే మీకు నొప్పి వచ్చిందా? నేను తప్పేదా నేరస్తున్నా? నన్ను వృద్ధి చేస్తారా? జైల్లో పెట్టేసి ఇది చేసేస్తారా? చెప్పండి. మీ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ చూపించచ్చుగా, ఎందుకు చూపించట్లా? ఇది మొన్నే జరిగింది, ఎప్పుడో కాదు, వారం రోజులు అయింది అంతే. మీరు నాతో మాట్లాడిన 2 రోజుల ముందు ఏం చేశారు చెప్పండి, సమాధానం చెప్పండి. ఇంకో కొత్త మీ అకౌంట్ ఎలా బ్లాక్ చేశాను, ఇంకో కొత్త అకౌంట్ నుంచి నాకు మెసేజ్ పెట్టండి, ఏం పెడతారు? మళ్ళీ మేము చేసేసాం, మేము లీగల్ యాక్షన్ తీసుకున్నామని చెప్పడం కదా, ప్రూఫ్ చూపించండి నాకు.
వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకున్నామని చెప్పి ప్రూఫ్ చూపించండి. మీరు నోట్తో చెప్పేస్తారు కాదు, ఎందుకంటే ఇంకా ఆగట్లేదు అక్కడ. మీరు ఎన్ని లీగల్ యాక్షన్ తీసుకున్నారో నా ఎవరికి తెలుసు? మీరు అసలు లీగల్ యాక్షన్ తీసుకునేంత స్థాయి మీకు ఉందో లేదో ఎవరికి తెలుసు? తనూజ గారి మీద నెగిటివిటీ ఆపండి, దమ్ముంటే మీకు. వాళ్ళ బూతులు మాట్లాడకుండా ఆపండి, వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయకుండా ఆపండి, ఫొటోస్ పెట్టకుండా ఆపండి. దమ్ముంటే తనూజ గారి క్యారెక్టర్ అసాసినేట్ చేసే వాళ్ళని ఆపండి. మీ కళ్యాణ్తో మీకు పట్టదు లేని, మీరు కళ్యాణ్తో సంబంధం లేదు, మీరు తనూజ గారి కల్ట్ ఫ్యాన్ కదా. తనూజ గురించి ఆలోచించండి. ఆవిడ ఎంత బాధపడుతుంటారో మీరు ఆలోచించారా? మీరు ఈవెంట్ మేనేజర్ కదా, మరి ఆలోచించండి. మరి ఇష్యూది వారెంట్ వేయండి, కేసు పెట్టండి వాళ్ళ మీద. నాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించడం కాదండి మీ మగతనం. నాలాంటి వాళ్ళ దగ్గర చూపించేది వాళ్ళ దగ్గర చూపించండి మీకు దమ్ముంటే. దీని మీద మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? బాయ్.